దీని మీద కూడా మాట్లాడాలి. దానంపై కేసు నమోదు, ప్రభుత్వ స్థలం ప్రహారీ కూల్చివేతకు ప్రోత్సహించారని హైడ్రా ఫిర్యాదు, జూబ్లీహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్. రంగనాథ్కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్టుంది, అందుకనే నా పైన కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్. ఎమ్మెల్యే దానం నాగేంద్ర అంటాడు నేనే లోకల్, గోడ కూల్స్తే నాకు సంబంధం లేదు, నేను ఖచ్చితంగా కూడా ఏం చేసుకుంటారు చేసుకుని ఇట్లా అధికారులు చాలా మందిని చూశాను. రంగనాథ్కు సవాల్ విసురుతున్నాడు. వాస్తవానికి రంగనాథ్ లాంటి వాళ్ళు సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చిరు, కానీ మరి ఈ రాజకీయ ఒత్తిళ్లకు తొలగి ఆయన ఎన్ని కూల్చివేతలు కూలుస్తాడో చూడాలి ముందు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో చాలా సీరియస్గానే ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడున్న వార్త. ఎమ్మెల్యే దానంపై కేసు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించినటువంటి ప్రహరీని పక్కనే ఉన్నటువంటి గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇటీవల దౌర్జన్యంగా కూల్చివేశారు. గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు కూల్చారు. అయితే ఎమ్మెల్యే దానం ఘటనా స్థలంలోనే ఉండి బస్తీ వాసులను ప్రోత్సహించారని బస్తీ నేతలు గోపాల్ నాయక్, రామచంద్రను ప్రోత్సహించి ఆ కూల్చివేతకు చేపట్టినట్టు హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కూల్చివేతలతో 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పాపయ్య ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే దానం, బస్తీ నేతలు గోపాల్ నాయక్, రామచంద్రపై బిఎస్ఎన్ సెక్షన్ల కింద 189(3), 329, 324, రెడ్ విత్ 190 సెక్షన్ 3 ఆఫ్ పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదైందంట. ఏకంగా పీడీ యాక్టే పెట్టిరు పోటీగా. అధికారులు వస్తుంటారు పోతుంటారు, నేనే లోకల్ దానం నాగేందర్. ఆయన నిన్న హిమాయత్ నగర్లో ప్రెస్ మీట్లో దీని మీద రెస్పాండ్ అయ్యిండు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్టుంది, అందుకనే తనపై కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేనే లోకల్ అంటూ పేర్కొన్నారు. మంగళవారం దానం మీడియాతో మాట్లాడుతూ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రజలు ఇబ్బంది కలుగుతుందని తెలిసి తాను అక్కడికి వెళ్ళానని గుర్తు చేశారు. జరిగినటువంటి విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. కొందరు సొసైటీ వ్యక్తులు గిరిజనులకు బెదిరింపులకు గురి చేస్తున్నారని, ప్రజలు సమస్య వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని కూడా స్పష్టం చేశారు. పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానంటూ నాగేందర్ చెప్తున్నారు. సో ఇక్కడ దానం నాగేందర్ పైన కేసు పెట్టిరు, బాగుంది. ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సంతోషం. మరి ఇదే దానం మీద ప్రజాభవన్లో కొంతమంది బస్తీ వాసులు అప్పట్లో ఈయన మీద కబ్జా ఆరోపణల మీద కేసులు పెట్టారు. మరి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా దానం నాగేందర్ మీద? దాని మీద ఏమైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అంటే ప్రజల భూములు ఆక్యుపై చేసిన వాటికి ఈ ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఇదేదో జిహెచ్ఎంసీ పార్క్ కాంపౌండ్ బస్తీ వాసులు కూలిస్తే ఇప్పుడు ఇవాళ దానం నాగేందర్ నుండి కూల్పించిండని రంగనాథ్ గారు కేసు పెట్టించారు. సో ఇప్పుడు చెరువుల కబ్జా, ప్రభుత్వ ఆస్తుల కబ్జా కోరల నుంచి విడిపించడానికి రంగనాథ్ సీరియస్గానే వర్క్ చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి వర్క్కి నిజంగానే శబాష్ చెప్పాలి, హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆయన జెన్యూన్ సిన్సియర్ ఆఫీసర్. కానీ వాళ్ళ దానం మీద కేసు పెట్టారు, ఆ ఆస్తిని రికవరీ చేసుకుంటారు, ఓకే బాగుంది. మరి ఆయన దానం అన్నట్టుగా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అధికారులు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు ఎవరికి తెలియదు. మరి రంగనాథ్ లాంటి వాళ్ళు సిన్సియర్ అధికారులు ఇతర చెరువుల మీద కబ్జాలు ఉన్నటువంటి దానిల మీద, ఇంకో దానిల మీద, పెద్ద పెద్ద వెంచర్లు అయినటువంటి దానిల మీద వాటిని కూడా కూలుస్తారా? టవర్లను కానీ కాలనీలు కానీ కూల్చే ఆ దమ్ము రంగనాథ్ గారికి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సిటీ చుట్టుముట్టు, హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుముట్టులో ఒక దానంతో ఇది ఆగదు. ఈ ఎపిసోడ్ దానంతో ఆగే ఎపిసోడ్ కాదు. ఇది కనుక సీరియస్గా యాక్షన్ ప్లాన్ కనుక తీసుకొని ముందుకెళ్తే ఇది చాలా సీరియస్గా పోతుంది. ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. కొంత స్టార్టింగ్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా తర్వాత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ బిల్డర్లు, పర్మిషన్లు ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండి అధికారులు వాళ్ళు సైడ్ అయిపోయారు. సో మీరు కూల్చివేసి ప్రజల్ని నష్టపాలు చేస్తే ఖచ్చితంగా ఆ అధికారుల మీద కూడా మీరు కేసులు పెట్టాలి, వాళ్ళని జైలు పాలు చేయాలి. బిల్డర్లను కానీ, కట్టినటువంటి బిల్డర్లను వదలొద్దు, పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను వదలొద్దు. అది పంచాయతీలైనా, మున్సిపాలిటీలైనా, టౌన్ ప్లానింగ్ వాళ్ళైనా, హెచ్ఎండిఏ వాళ్ళైనా. ఎందుకంటే ఇవాళ ఏమీ తెలియనటువంటి ఒక కస్టమరు రూపాయి కూడబెట్టి కాయ కష్టం చేసి లోన్లు చేసుకొని ఇల్లులు కొనుక్కొని వాళ్ళ ఫ్లాట్లు ఇల్లులు కొనుక్కుంటే వాళ్ళని మీరు కూల్చేస్తే నష్టపోయేది ఎవరు? పబ్లిక్ నష్టపోతుంది. కట్టినోడు బాగానే ఉన్నాడు, పర్మిషన్ ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, లంచాలు తీసుకున్నాడు బాగానే ఉన్నాడు, వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. మీరు వాళ్ళని దృష్టి పెట్టండి, నెక్స్ట్ జరగకుండా చూడండి. ఇప్పుడు నిర్మాణంలో ఏమైనా ఉంటే కూల్చేయండి. ప్రజలు కొనుక్కోకుండా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి, అవి కూల్చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఆక్యుపెన్సీ తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా జిహెచ్ఎంసీకి ట్యాక్సులు కడుతుంటారు, ఆయా మున్సిపాలిటీకి ట్యాక్సులు కడుతుంటారు. మరి ట్యాక్సులు కట్టించుకున్నప్పుడు, పర్మిషన్లు ఇచ్చినప్పుడు అది ప్రజల తప్పు ఎట్లయితుంది? ప్రభుత్వం తప్పిదం కాదా? బిల్డర్ తప్పిదం కాదా? వీటి మీద దృష్టి పెట్టాలి కదా. ఇవి మానేసి
నేను దొరికినట్టుగా కూలగొడతా అంటే ఇప్పుడు మన చందానగర్లో కూలగొట్టిరు, రాజేంద్ర నగర్లో కూలగొట్టిరు, ఇంకా మొత్తం కూలగొట్టండి సంతోషం. కానీ ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, చెరువుల కబ్జా కోరల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆక్యుపెన్సీ అయినటువంటి వాటిని, ప్రజలకు నష్టం కలిగించే వాటిని కూల్చొద్దు అంటున్నాం. జరిగిపోయింది డ్యామేజ్, నెక్స్ట్ జరగకుండా చూడండి. లేదంటే ఇప్పుడు కట్టినటువంటి వాటివి కట్టడాల్లో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి బిల్డర్లకు నోటీసులు ఇవ్వండి, బిల్డర్లపై యాక్షన్ తీసుకోండి, బిల్డర్లపై కేసులు పెట్టండి, వాటిని కూల్చండి. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారు కదా, అట్లా రెగ్యులరైజేషన్ చేసుకుంటారు భవిష్యత్తులో ఒక నమ్మకంతో కడుతుంటారు. సో నాలాల మీద, చెరువుల మీద కబ్జాలు చేసి కట్టుతున్నటువంటి వాటిని ఖచ్చితంగా కూలగొట్టండి. కానీ అది కట్టేటివో ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చిన వాటివో క్యాన్సిల్ చేయండి. వీటి మీద దృష్టి పెట్టండి. అంతేగాని ప్రజలను నష్టం కలిగించేలాగా, ప్రజలు కష్టం పడి కొనుక్కున్నటువంటి వాటి మీద ఏదో బఫర్ జోన్లో ఉందనో లేకుంటే ఇంకోటిలో ఉందనో, అవి అసలు ప్రజలకి బఫర్ జోన్ అంటే తెలియదు, లేదంటే ఎఫ్టీఎల్ కూడా తెలియదు. అసలు ఏ చెరువు దగ్గర కూడా ఎఫ్టీఎల్ ఎక్కడ దాకా ఉంది, బఫర్ జోన్ ఎక్కడ దాకా ఉందనే బోర్డులు లేవు, అవగాహన అంత కన్నలేదు. ముందు అవగాహన కల్పించండి ప్రజలకి, అప్పుడు వాళ్ళు కొంటం మానేస్తారు. ముందు బిల్డర్లకు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. అందరు బిల్డర్లతోటి నోటీసులు, బిల్డర్లతోటి మీరు కాన్ఫరెన్స్ పెట్టండి, బిల్డర్లకు ఒక సూచనలు ఇవ్వండి, బిల్డర్లకు మార్గదర్శకాలు ఇవ్వండి. అవన్నీ చేయకుండా వచ్చి కూలగొడతామంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది అదే. స్టార్టింగ్లో ఆ ఎన్ కన్వెన్షన్ దగ్గర 100 ఫీట్ అయ్యప్ప సొసైటీ దగ్గర కూలగొట్టిరు, కొన్ని హడావిడి చేసిరు, డ్రామా చేసిరు. మీరు సీరియస్గా ముందుకు పోతే సీరియస్గా ముందుకు పోండి, లేదంటే మీది కూడా డ్రామా అనే పరిస్థితికి వస్తుంది లాస్ట్కి. మీరు ఒక సిన్సియర్ అధికారి కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోండి, లేదంటే దీన్ని కూడా ఒక డ్రామా కింద క్రియేట్ చేసి ప్రజలకి అట్లాగే ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోకుండా కొంచెం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలా దానం నాగేంద్రతో ఆగదు ఎపిసోడ్. మొత్తం రియల్టర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సీరియస్గా ఉంటుంది. చాలా పొలిటికల్ లీడర్లు అందరూ చేస్తున్న వ్యాపారమే రియల్ ఎస్టేట్, బిల్డర్లు అవతారం ఎత్తినటువంటి పరిస్థితి. ఒక దానం ముందుకు వచ్చిండు అంటే ఇవాళ దానం మీద కేసు అయిందంటే మరి పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడమ్మైపాలరెడ్డి మీద కేసు పెట్టాలి, మరి అరకపూడి గాంధీ మీద పెట్టాలి. ఇట్లా లీడర్లు, బిల్డర్లు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి మీద కూడా మీరు కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ ఏం తక్కువ కాదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే అధికార పార్టీలో ఉంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు అని, ఎందుకంటే వాళ్ళ దందాలు నడుస్తాయని. మీరు ఆ దందాలని కూడా ఇవాళ మీరు ఖచ్చితంగా కేసులు కట్టాలంటే వాళ్ళని ఫస్ట్ ముద్దాయిలుగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీకి ఏం సపోర్ట్ చేస్తారు? మరి ప్రజల్లో ఇప్పుడు మీరు ప్రజల ఆస్తులు కూలగొడతారు, ప్రజలు కట్టుకున్న ఇండ్ల మీద లేకుంటే కట్టిన బిల్డర్ మీద యాక్షన్ తీసుకోకుండా ప్రజల మీద మీరు యాక్షన్ తీసుకుంటారు. మరి ఆ ప్రజలు ఇవాళ గగ్గోలు పెట్టి మీ పార్టీకి ఓటేయరు, కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ప్రజల కోసం మీరు గెలిచి ప్రజల కష్టాలు కొని తెచ్చి పెట్టకండి దయచేసి.